కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత జ్ఞాన కర్మ సన్యాస యోగం నందు జ్ఞానం గురించి భగవంతుడు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్యయం యోగ సంసిద్ధ కాలేనాత్మాని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందే అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. అలాగే క్షేత్ర విభాగ యోగం నందు కూడా జ్ఞానం గురించి భగవంతుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమిద ప్రోక్తం అజ్ఞానం యతతో వ్యతః. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితుడై ఎండుట తత్వజ్ఞానమునకు ప్రతిపాదుడు భగవంతుడేనని ఎరుంగట. ఇవి అన్నీయును జ్ఞాన ప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనవి అజ్ఞానము. ఇలాంటి జ్ఞానమును మనం నాశనం చేసుకోకూడదునని కర్మయోగంలో తస్మాత్ త్వమింద్రియాణ్యౌధౌ నియమాత్ భరతర్షభ పాప్మానం ప్రజాహీహ్యం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకునుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవ్యయముగా సర్వశక్తుల నుండి రూపుమాపము. ఇలానే క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రవం స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము వలన వ్యామోహము కలుగును, దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుషుడు తన స్థితి నుండి పతనమగును. ఇలాంటి ఎన్నో జన్మల పిదప మనకి మానవ జన్మ లభిస్తుంది. అందులో జ్ఞానం అనేది భగవంతుడేనని, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా గొప్పదని, అలాంటి జ్ఞానాన్ని మనము కోపం వల్ల కోరికల వల్ల నాశనం చేసుకొని మన జీవితాలని అధోగతి పాలు కాకూడదునని భగవంతుడు మనం ఈ శ్లోకాల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి. హరే కృష్ణ. నమస్తే.